యేసుక్రీస్తు నామమున అందరికి శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, మొర్రపెట్టువారు, తనకు నిజముగా మొర్రపెట్టువారు. రెండు విషయాలున్నాయండి ఇక్కడ. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ అంటే రెండు గ్రూప్స్ని మనకి చూపిస్తున్నారు. కొద్దిమంది మొర్రపెడుతుంటారు, కొద్దిమంది నిజముగా మొర్రపెడుతుంటారు. అంటే కొద్దిమంది చూస్తారు, నిజంగా మొర్రపెట్టే వారిని దేవుడు చూస్తాడు. మనుషులు కూడా చూస్తారు. కాకపోతే ఇక్కడ రెండు రకములుగా మనం ధ్యానించుకోవాలి. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టువారి. మరి మనం ఏ గ్రూప్లో ఉన్నాం? నిజంగా మొర్రపెడుతున్నామా, లేదా ఊరికే ఆచారం ప్రకారం ప్రార్థన చేయాలి, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అనే రీతిగా ప్రార్థిస్తుంటున్నామా? మనం ఎలా ప్రార్థించినా చూసేది మాత్రం దేవుడు, ఆలకించేది దేవుడు, మన హృదయాంతరంగాన్ని ఎరిగింది కూడా దేవుడు. కనుక మనం బహు జాగ్రత్తగా మనము దేవునికి నిజముగా మొర్రపెడుతున్నామా, ఊరికే మొర్రపెట్టి తొందరలో ఏదో ఒక ప్రార్థన చేయాలి కదా చేసి బయటకు వెళ్తున్నామా, ఎలా ఉన్నాము? మనల్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే నిజముగా మొర్రపెట్టువారు ఉన్నారు, మొర్రపెట్టువారు కూడా ఉన్నారు. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉండే దేవుడు, మన పక్కనే ఉండే దేవుడు, మన సమీపస్తుడై ఉంటున్నాడు. ఆయన నీకు నాకు సమీపస్తుడిగా ఉండి మన మనవులు, మన ప్రార్థనలు, మనం చేస్తున్న విజ్ఞాపనలు ఆలకించే దేవుడు. ప్రత్యేకంగా తనకు నిజముగా మొర్రపెట్టువారు. ఈరోజు మన బైబిల్లోని బంగారు మాట కూడా తనకు మొర్రపెట్టువారు. నిజంగా మొర్రపెడుతున్నామా? మామూలుగా ప్రార్థన అంటే ప్రార్థన చేసి ఊరుకుంటున్నాం. కొన్నిసార్లు పిల్లల్ని అడుగుతాం, ప్రేయర్ చేసుకున్నారా అని అంటే చేసుకున్నాను మమ్మీ అంటారు. మరి నిజంగా చేసుకున్నారా? వాళ్ళు మన కొరకు కళ్ళు మూసుకొని ఊరికే ఇలా పెట్టుకున్నారా? తెలియదు. మొత్తానికైతే మనం అడగటం, పిల్లలు చేయడం చూస్తుంటాం. సంఘాలలో కూడా అందరు ప్రార్థించుకున్నారా అని అంటే అందరు చేయెత్తుతుంటాం. అవన్నీ సర్వసాధారణంగా. కానీ నిజమేంటి, మొర్రపెట్టువారేంటి, ఇక్కడ మనము వేరు చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు నా సమీపస్తుడు. ఆయన నిరంతరము మనల్ని, నిన్ను నన్ను చూచే దేవుడు. మనం ఎలా ప్రార్థిస్తుంటున్నామో వినే దేవుడు, ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, సమీపంగా వచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుకనే 16వ వచనంలో మనం చూస్తే 15వ వచనం, సర్వ శరీరుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. సర్వ శరీరులు, సర్వలోక భూనివాసులు అందరూ కూడా దేవుని వైపు దగ్గరకు వచ్చేదారు. అది తప్పకుండా జరిగే వాక్కు అనమాట. సర్వ శరీర కన్నులు నీ వైపే చూచుచున్నవి. దేవాతి దేవుని వైపు చూస్తున్నది. తెలిసి తెలియక ఈ నోటితో చెప్పేది దేవుణ్ణి, తలంచేది దేవుడిని, ప్రార్థించేది దేవుణ్ణి. కనుక సర్వ శరీరాల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. నిజమే, సర్వ శరీరులు, ఆ జీవులు, పక్షులు, ఆ జీవరాశులు అన్నీ కూడా దేవాతి దేవుని వైపు చూస్తే తగిన కాలం మనకి ఎప్పుడైతే అవసరం అనేదో ఆ అవసరములో తీర్చేది దేవుని వాక్కు. అడిగిన సర్వ శరీరాలు అడుగుతాము, కానీ అవసరం లేని అన్నీ కూడా లిస్టు పెట్టుకుంటాం మనం. కానీ నీకెప్పుడు ఏది అవసరమో అది అందించే దేవుడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు తన గుప్పిలిట్లో పట్టుకొని ఉంటాడు. ఎవరు తనకు నిజముగా మొరపెడతారో వారికి ఆ గుప్పిలి విప్పి తన కోరికను తృప్తిపరిచే దేవుణ్ణి కలిగి నీవు నేనున్నాం. అందుకే మొరపెట్టడం. ఎలాంటి మొరపెడుతున్నాం? నీ జీవితంలో అనేక సందర్భాలలో ప్రార్థించవచ్చు. మనం నిజంగానే తలస్తే, నేను నిజంగా మొరపెట్టానా, ఏదో ఈరోజు ప్రార్థన చేయలేదు అనేసి దేవాన్ని మోకరించి ఉన్నానా, అంతేనా, నేనేం చేశాను అని మనము ఆలోచించుకోవాలి ఒకసారి. నిజంగా మొరపెట్టేవారి లిస్టులో నేను ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక తనకు నిజముగా మొరపెట్టే ఆ జాబితాలో మన పేరు ఉండాలి అని అంటే మనం గోజాడాలి, ప్రార్థించాలి, నిజంగా మొరపెట్టాలి. హృదయాంతరంగాన్ని చూసేది దేవుడు, మన ప్రార్థనని ఆలకించేది కూడా దేవుడై ఉంటున్నాడు. ఆలకించి సమీపస్తుడుగా ఉండి తగిన కాలమందు ఆయన గుప్పిలి విప్పుతాడు. అది అందరికి ఇష్టమే. దేవుడు గుప్పిలి విప్పితే పట్టజాలనంత
మరి వరదలాగా వచ్చేస్తే అప్పుడు ఏం చేసుకోలేము. కనుక మనకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో మనం అన్నీ అడిగినప్పటికీ కూడా దేవుడు అనుకుంటాడు, నా కుమార్తె అమాయకంగా అడుగుతున్నారు, నేను ఇప్పుడు అవి ఇచ్చానంటే వాళ్ళు పట్టజాలనంత సమృద్ధిని వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారని దేవుడు తగిన కాలమందు మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. మన ఎంత అమాయకులమో దేవుడు చూసి నవ్వుకుంటాడు కూడా. ఎందుకంటే తగిన అన్ని విషయాలు అడుగుతాం, నాకు సమృద్ధిగా దయచేయమంటాం. ఆ సమృద్ధిని ఏం చేస్తాము అనేది మనం కూడా ఆలోచించము. అప్పుడు దేవుడు అందుకే అంటున్నాడు, తగిన కాలమందు వారికి ఇచ్చి వారిని తృప్తిపరుస్తాను. తన గుప్పిలి విప్పితే మరి కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే చేసేది ఏమీ లేదు. కనుక తనకు తగిన కాలమున అందించే దేవుడు. నిజముగా మొర్ర పెట్టినప్పుడు అది మనము ఎదుర్కొంటాం. అలాగే చూస్తే 102వ కీర్తన 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఇక్కడ మనము మామూలుగా ప్రార్థించే వారి గురించే కాదు, కానీ దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అంటే దేవాతి దేవుడు దిక్కులేని బిడ్డలను ఆయన వారిపై జాలి చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు, దరిద్రులపై ఆయన కనుదృష్టి నిలిపే దేవుడు. వారి ప్రార్థనలను నిరాకరింపక ఆ ప్రార్థనను అంగీకరించి వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఆయన తిరిగి ఉన్నాడంటే సమీపముగా ఉన్నాడు, ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు, దిక్కులేని బిడ్డలను కరుణించే దేవుడై ఉన్నాడు, దరిద్రులను వారిపై జాలి చూపు దేవుడై ఉన్నాడు. కనుక వారి ప్రార్థన కూడా వింటాడు. మనం ఎవరిని నిర్లక్ష్యము చేయడానికి లేదు. మీ ప్రార్థన ఏం వింటారులే, నాది వింటారు అనుకోవడానికి లేదు. సమస్తము మన హృదయాంతరంగము తేట తెల్లగా దేవాది దేవునికి తెలుసు. మనం నిజంగా ప్రార్థిస్తుంటున్నామా లేదా ప్రార్థన మామూలుగా పెదవులతో ప్రార్థిస్తుంటున్నాము? అంతేకాదు సర్వ శరీరుల పైన తన కనుదృష్టి నిలిపి ఉన్నది. తన ప్రార్థనలు ఆలకించి వారికి కావలసిన వేళలో, అవసరమైన వేళలో తన గుప్పిలి విప్పి ఆదుకుంటానని చెప్తున్నాడు. కనుక మన ప్రార్థన బైబిల్లోని బంగారు మాట, నిజముగా మొరపెట్టుచున్నావా అని నన్ను నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. మనం ఇక్కడ చూసినట్లయితే 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కనుక దిక్కులేని వారికి ఎవరిస్తారు అని అంటే, మామూలుగా మనం చెప్తుంటాం దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అంటే అది జరిగినా జరగకపోయినా మనకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము నిజంగానే దిక్కులేని బిడ్డల పైన దేవుడు ఎలా ఆదరిస్తాడో తెలియదు. తగిన కాలమందు తన గుప్పిలి విప్పుతాడు. అప్పుడు అది ఆశ్చర్యం, అద్భుతం. దానిని మనము ఎలా ఊహించలేని పరిస్థితులను వారు ఎదుర్కొంటారు. దిక్కులేని బిడ్డలని దేవుడు విడిచిపెట్టలే, అలానే దరిద్రులను దేవుడు విడిచిపెట్టలే. వాళ్ళ ప్రార్థనలను నిరాకరింపకుండా ప్రార్థన ఆలకించి ఆదుకొనిచున్న దేవాతి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉంటున్నాం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దిక్కులేని బిడ్డలని, దరిద్రులను చూసినప్పుడు నా దేవుడు వారిని కరుణించాడు, నేనేం చేయుచున్నాను అని మనం కూడా వారి పట్ల జాలి కనికరం చూపించాలి. ప్రార్థిస్తున్నాము, నిజంగా ప్రార్థిస్తున్నామంటే దేవునికి కలిగిన మనసు మీరు కలిగి ఉండు అని కూడా మనకి పత్రిక భాగములలో ఉంటుంది. కనుక మనం అలా ఉండి బిడ్డలను ప్రేమించే వారంగా ఉండాలి. అలా చూద్దాం మరలా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థముగా చేయి ప్రార్థన దేవాతి దేవునికి ఆనందకరంగా ఉన్నది. దేవునికి ఆనందకరమైనది ఏంటో అది ఎరిగి మనం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. కనుక దేవునికి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము అని కూడా మనం చూస్తుంటున్నాం. భక్తిహీనత కలిగి ఉంటే ఆ భక్తిహీనత అనేది ఆ భక్తిహీనతలో చాలా క్రోడీకరింపబడి ఉంటుంది. కనుక అది దేవునికి హేయం. యథార్థముగా ప్రవర్తించి ప్రార్థించినట్లయితే దేవునికి ఆనందకరము అని కూడా మనము చూస్తుంటున్నాం. కనుక నేను గ్రహించి గమనించాల్సింది ఏంటంటే, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించువాడు. నీతిని అనుసరించి యథార్థమైన ప్రార్థన చేస్తూ తనకు నిజముగా మొర్రపెట్టే బిడ్డలముగా ఉంటే ఆయన తన గుప్పిలి విప్పి
ఆదుకునే, తగిన కాలంలో ఆదుకునే దేవుడు. మనకు అవసరం లేని లిస్ట్ అంతా దేవుడి దగ్గర పెడతాం. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే, నీకు ఇది ఇప్పుడు అవసరం లేదు నాన్న, నేను తర్వాత ఇస్తాను అని అవసరమైనప్పుడు ఆయన తన గుప్పిలి విప్పి ఆదుకునే దేవుడు. ప్రార్థనకి అంత శక్తి ఉంది కనుక నిజముగా ప్రార్థించి దేవుని నుండి మనము ఆయన సమీపస్తుడుగా ఉండి తగిన కాలంలో ఆదుకునే రీతిగా నీ ప్రార్థనలు ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే మత్తయి సువార్తలో మనకు తెలుసు 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగటము మన విధి అయినది, పొందుకోవడము తర్వాత దేవుని నుండి వచ్చే కార్యం. అది ముందుగా ప్రార్థన చేయట మన వంతు, కార్యం చేయట దేవాతి దేవుని వంతు అయి ఉంటున్నది. కనుక నేను నిజంగా ప్రార్థిస్తుంటున్నామా, ఊరికే నామకే వాస్తే అంటారు కదా, అలా ప్రార్థిస్తుంటున్నామా, ఎలా ఉన్నాము మనల్ని మనం చెక్ చేసుకోవాలా. సర్వ శరీరుల పైన ఆయన కనుదృష్టి ఉంది. మీరు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అయి ఉంటున్నాడు. మీరే కాదు, ధనవంతులే కాదు, దరిద్రులు దిక్కులేని వారి పట్ల కూడా దేవుడు అదే ప్రేమను కురిపిస్తున్నాడు, అదే జాలి కనబరుస్తున్నాడు. వారి ప్రార్థనలను నిరాకరింపక దిక్కులేని వారిని, దరిద్రులను కూడా ఆ ప్రార్థన కూడా ఆలకించి వారి వైపు తిరుగుచున్నాడు. కనుక దేవుడు అందరినీ ఒకే రకంగా చూసే దేవుడు. కానీ మన ప్రార్థనలో తేడా ఉంది. నిజంగా ప్రార్థిస్తుంటున్నామా, ఊరికే ప్రార్థిస్తుంటున్నామా? కనుక మనము అది గుర్తుంచుకొని మత్తయి సువార్తలో 7:7లో కూడా చెప్పబడిన మాట, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన మాటని మనము నెమరు వేసుకుంటూ మనము ప్రార్థించే వారముగా, ప్రార్థన పరులముగా ఉంటూ దేవుని నుండి వచ్చు ఫలితాన్ని పొందుకొని ఆనందిస్తూ దేవునికి ఇంకనూ ప్రియమైన బిడ్డలుగా జీవించే కృప దేవుడే మనందరికీ కలుగచేయును గాక. ఆమేన్.